ఈ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సీజన్‌లో ఏమన్నా కేక్ చేయాలనుకుంటే రోల్డ్ ఓట్స్‌తో ఇలా సాఫ్ట్‌గా ఒక కేక్ తయారు చేసి చూడండి. ఇంట్లో ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. ఈ కేక్‌లో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే రోల్డ్ ఓట్స్ కాబట్టి ముందుగా రోల్డ్ ఓట్స్ ఒక 2 కప్పులు మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్‌గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ ఫ్లోర్‌ని మనం ఇప్పుడు సీవ్ చేసుకోవాలి. ఒక జల్లెడలాని దానిలో పెట్టి సీవ్ చేశాను నేనిలాగా. ఏమన్నా కోర్స్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని, మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే అది గూడా మెత్తగా అయిపోతుంది. స్మూత్ ఓట్స్ ఫ్లోర్ ఇలా రెడీ చేశాను. ఇంకా అంతా గూడా గ్రైండ్ చేశాక కూడా ఇలాగ కోర్స్‌గా కొంచెం పార్టికల్స్ ఒస్తాయి కదా! ఇది మనం దోస పిండిలో గూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ కప్ గోధుమ పిండిని, ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా గూడా కలుపుకొని, ఇది కూడా ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఆర్గానిక్ షుగర్‌ని యూజ్ చేశాను. ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్‌నెస్‌ని బట్టి మీరు షుగర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా ఫైన్ పౌడర్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత లిక్విడ్ మిక్స్చర్ కోసం మనం 4 ఎగ్స్‌ని తీసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకొని, ఎలక్ట్రిక్ బీటర్‌తో లేదంటే హ్యాండ్ విస్కర్‌తో గానీ, సాఫ్ట్‌గా, ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇలాగా లైట్‌గా ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకున్నాక, షుగర్ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని, మెల్ట్ చేసుకున్న బటర్‌ని ఒక 3/4 కప్ యాడ్ చేసుకోవాలి. మెల్ట్ అయిన బటర్ యాడ్ చేస్తే చాలు. జస్ట్ వార్మ్ అయితే సరిపోతుంది. హాట్ ఉండకూడదు. ఇదంతా కూడా జాగ్రత్తగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక, మనం సీవ్ చేసుకున్న పిండి ఉంది కదా! అది కూడా ఇప్పుడు మనం బ్యాచెస్ లాగా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 బ్యాచెస్‌గా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కేక్ బ్యాటర్ ఇలా మిక్స్ చేసేసుకున్నాక, ఒకవేళ మీకు బాగా థిక్‌గా అనిపిస్తే కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు రైట్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో, నేను పాలనేమి యాడ్ చేసుకోలేదు. తర్వాత దీన్ని కేక్ మౌల్డ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. దీన్ని నేను ఓవెన్‌లో బేక్ చేస్తున్నాను. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీస్ టెంపరేచర్‌లో 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేకరీలో కొనే కేక్స్ కన్నా ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పగలను నేను. అకేషనల్‌గా ట్రై చేయొచ్చు. కేక్ మొత్తం చల్లారినాక అప్పుడు మనం అన్‌మౌల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ పైన కాష్యూస్ ఇంకా ఒక అంజీర్‌తో ఇలా సింపుల్‌గా డెకరేట్ చేసేసాను. ఈ కేక్ ఐడియా నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.